హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ వచనం. దేవుని యొక్క మాటలో రాయబడి ఉన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఎందుకంటే మన బ్రతుకులో, మన జీవితాల్లో మన చాలా విషయాల్లో లక్ష్యాలు ఉంటాయి, చాలా విషయాలు ఉంటుంది. ఈ ఏడాది ఇది చేయాల, 2026లో మనం అడుగు పెట్టేటప్పటికి ఏం చేస్తామంటే చాలా విషయాలు గుర్తు పెట్టుకుంటా ఉంటాం. 2026లో ఇలా ఈ రీతిగా చేయాలా, పలానా పనులు చేయాలా, పలానా విషయాలు మనం ఖచ్చితంగా చేస్తే తీరాలి అని కొంతమంది డైరీ అలవాటు ఉన్న వాళ్ళు రాసుకుంటారు. హల్లెలూయా. మాకు డైరీ కంటే మా హృదయం గొప్పది, మాకు ఎవరు చెప్పవసరం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క హృదయాల మీద రాసుకొని మరిచిపోతా ఉంటారు. ఆమేన్. వాస్తవం ఏదైనప్పటికీ మనుషులేమో మనకు గురి ఉంది, మనకు ఒక లక్ష్యం ఉంది. అవునా? ఉందా అండి? ఇంటర్ నేను ఇంకో 2-3 సంవత్సరాలు చదువుతాను ఎవరు ఉన్నామా? లేదు. సెకండ్ ఇయర్ లోకి ఎవరైతే అడుగు పెట్టారో ఈ ఏడాది ఏ రీతిగా, ఒకవేళ పొరపాటున ఫస్ట్ ఇయర్ లో ఏమన్నా ఉండిపోతే ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ లోకి వెళ్ళేటప్పటికి ఏమవ్వాలి? ఏ బ్యాక్లాగ్స్ ఉండకుండా క్లియర్ అయ్యేలాగా ఏడాది మొదటి నుంచి ప్రయాణం ప్రారంభిస్తాం. ఎప్పటికీ? నెక్స్ట్ ఇయర్ కోసం. అవునా? అలానే ఈ యొక్క బ్రతుకుతున్న ఈ సమాజం విషయంలో చెబుతూ ఉన్నాను. మీరు వెళుతున్న దాంట్లో మీకు స్కూల్ ఫస్ట్ డే నుంచి కానీ, కాలేజ్ ఫస్ట్ డే నుంచి కానీ, మీ జీవితాల్లో మీరు వెళ్ళిన వాటి విషయం అనుభవం చెబుతున్నాను. ఫస్ట్ రోజు నుంచి మీకు పాఠాలు ఎందుకు చెబుతారు? ఫస్ట్ రోజు కోసం చెప్తారా? ఎండ్ ఆఫ్ ది ఇయర్ మీకు ఏముంటాయి? పరీక్షలు ఉంటాయి. సార్ల యొక్క గురి ఏంట్రా అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసరికి మీ అందరినీ కూడా సిద్ధపరచాలి ఎగ్జామ్స్ కోసం. హల్లెలూయా. దాన్ని సిద్ధపరచడానికి వాళ్ళ గురి అది, వాళ్ళ లక్ష్యం అది, వారి ధ్యేయం అది. మరి దేవుడిని నమ్మిన బిడ్డగా నీ గురేంటి? దేవుడిని నమ్మిన బిడ్డగా నీ జయం ఏంటి? నీ లక్ష్యం ఏమిటి? దేని మీద దృష్టి పెడుతూ ఉన్నావు? హల్లెలూయా. దేని మీద దృష్టి పెడుతున్నావు? ఏమండి నేను మాట్లాడుతాను, టక్క టక్క సమాధానం చెప్పాలా? ఎలా చెప్పాలా? ఏమో బయట ఉన్నారు, చెప్పరా? స్తోత్రం. చెప్పాలి, గట్టిగా మాట్లాడాలా. పబ్లిక్ ఎగ్జామ్ అని దేన్ని అంటాం మనం? 10th క్లాస్ కదా. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రోజు కరెక్ట్ గా ఫంక్షన్ పడింది. ఎంతమంది వెళ్తారా ఆ రోజున ఎగ్జామ్ అనేసి? ఏడాది మొత్తం సిద్ధపాటు చాలా ముఖ్యమైన విషయమే అయినా కంపేర్ దట్, దానితో పోలిస్తే నా సిద్ధపాటు ముఖ్యం. ఆమేన్. నా సిద్ధపాటు ముఖ్యం. ఈ ఏడాది అంతా స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి, ట్యూషన్స్కి వెళ్ళి, ఇంటి దగ్గర కష్టపడి చదివిందిరేంట్రా అంటే ఈ రోజు ఎగ్జామ్ అటెంప్ట్ చెయ్యాలి నేను. దాని కొరకు ఏడాది ప్రయాసం నువ్వు ఏం చేసుకుంటావు? విలువ కలిగిందే లెక్క పెట్టుకుంటావు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్న ఈ మాటను చూడు. ప్రభు దగ్గర మనం ఉన్నాం. ఎవరి దగ్గర అండి? ఆయన అంటున్నాడు, చాలా సార్లు బుద్ధిగల కన్యకల విషయం మాట్లాడాడు, బుద్ధి లేని కన్యకల విషయం మాట్లాడాడు, ప్రయాణం విషయం మాట్లాడాడు, పరుగు విషయం మాట్లాడాడు, నరుని ఆత్మ దీపం అని నీ దీపం వెలిగించి ఇంట్లో పెట్టాలని చెప్పాడు. పట్టణము పట్టణం అంటే కొండ మీద ఉన్న పట్టణం మరుగవదని ప్రజల కోసం మాట్లాడాడు. ఇవన్నీ మాటల తాత్పర్యం ఏంటి అంటే ఒకే ఒకటే, సిద్ధపాటు. ఏంటది? నీ గురి ఒకటి ఉన్నది. ఒక చోటు కోసం నువ్వు పరుగెడుతున్నావు. ఒక చోటు కోసం, ఏ వయస్కులు వారైనా ఎవరైనా సరే ఒక చోటు కోసం పరిగెడుతున్నావు. ఆ చోటు అది లక్ష్యముగా నువ్వు ఉంచుకుని నువ్వు బ్రతికితే, నేను మరలా చెబుతున్నాను, దానికి అడ్డొచ్చివేవి కూడా నువ్వు లక్ష్య పెట్టావు. నేను ఎందాకన్నాను, 10th క్లాస్ ఎగ్జామ్ అంటే మన అందరికీ లెక్కలో భయం అది, మా బాబోయ్ అని. ఎందుకు? ఎగ్జామ్ ఒకరికెళ్ళి తేడా కొట్టినా, లేకపోతే మనం ఎగ్జామ్కి వెళ్ళకపోయినా సర్టిఫికెట్లో తెలిసిపోతుంది. అవునా? ఎవడన్నా నెక్స్ట్ సర్టిఫికేట్ చూసాడనుకో, ఏమో సప్లై రాసావు, ముందు ఎగ్గొట్టావా, చదవలేదా అని చెప్పి అడుగుతారు కదా. సప్లై చేస్తా. అలానే నీ జీవితం ఎక్కడ తెలుస్తుంది అంటే నువ్వు దేవుని మందిరం ఎగ్గొట్టే దినాల సంఖ్య అక్కడ తెలుస్తుంది. హల్లెలూయా. నీ కార్డు విషయం తెలుస్తుంది. దేవుడు నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తూ ఉంటాడు. లక్ష్యం ఎక్కడికి? గురి ఎక్కడికే, కానీ పరుగు ఎక్కడికో. ఎక్కడికి? లక్ష్యం అంతా ఎక్కడికి? దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుడు ఉన్న చోటుకు వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి. లేకపోతే ఆయన ఉన్న చోట్లో నేను స్థిర నివాసం సంపాదించుకోవాలన్న పరుగే. ఈ పరుగులో ఉద్యోగాలు వస్తాయి, చదువులు వస్తాయి, పెండిళ్ళు వస్తాయి, పిల్లలు వస్తారు, వాళ్ళ ఎదుగుదల వస్తాయి. ఈ లోపు మధ్యలో బోలెడు కష్టాలు వస్తాయి. పెద్దోళ్ళని అడగండి, పెళ్లి చేసుకుని పిల్లలను కని వాళ్ళ పిల్లలకు పెళ్లి చేసిన వాళ్ళని అడగండి, అమ్మ నీ జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వచ్చి అసలు రాలేదని అడగండి. భూమి మీద మనిషి అన్నవాడికి, ఎవరికండి? మనిషి అన్నవాడికి, డబ్బులు ఉన్నోడా, డబ్బులు లేనోడా, నల్లోడా, తెల్లోడా, మనోడా, పక్కోడా, ఏదన్నా పక్కన పెడితే మనిషి అన్నవాడికి వాడి స్థాయిలో వాడుకోవాల్సిన కష్టాలు దేవుడు పెట్టాడు. హల్లెలూయా.
ఎందుకురా అంటే అవి ఉన్నప్పుడన్నా నువ్వు కుదురుగా దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, నా దగ్గర ఉన్నట్లతో కాదు, దేవుని యొద్దకు నేను చేరాలి అనేటువంటి ఒక ఆశ నీలో పుట్టించడానికి. ఆమేన్. అయితే ఆ దేవుడు చెబుతున్న మాట ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనంలో ఆయన అంటా ఉన్నారు, చూడండి. మన ప్రధాన యాజకుడు అపోస్తలుడు అయిన యేసు మీద లక్ష్యముంచండి. ఎవరి మీద లక్ష్యం ఉంచాలట? యేసు మీద లక్ష్యం ఉంచాలి. నీ శ్రమలో ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? యేసు మీద లక్ష్యం ఉంచాలి. నీ శోధన, నీ ఇబ్బంది, నీ కఠిన పరిస్థితి, లక్ష్యము ఎవరి మీద ఉంచాలట? యేసు మీద ఉంచాలి. ఆ వచనానికి పై వచనం చదివి చూడండి ఒకసారి. ఇందువలన అమ్మాయి పై వచనం తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవుడు ఏం చేయబడ్డాడట? శోధించబడి, చెప్పాలి, శోధించబడ్డాడు, శ్రమ పడ్డాడు, కాబట్టి నీకు సహాయము చెయ్యగలవాడే ఉన్నాడట. హల్లెలూయా. నీ కష్టాలన్నిటిలో కూడా ఆయన దాటి ఆ బాధను, ఆ ఇబ్బందిని, ఆకలిని, సమస్తమును ఆయన అనుభవించి చెబుతూ ఉన్న మాట నీకు, నేను నీకు సహాయము చేయబడను. హల్లెలూయా. లక్ష్యం ఎక్కడ ఉంచాలి? ఇప్పుడు ఏమండి, లక్ష్యం ఎక్కడ ఉంచాలి? ఉదాహరణకు చెబుతున్న మాట ఆలకించండి. నీ జీవిత విషయంలో నువ్వు రేపు ఉదయాన్నే బ్యాంక్ వెళ్ళి డబ్బులు కట్టాలి, లేకపోతే ఈఎంఐ కట్ అయిపోతుంది. ఈఎంఐ కనుక కట్టాలి అవ్వలేదు అనుకో, మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి. ఇప్పుడు నువ్వు బ్రదర్ని, లేకపోతే సిస్టర్ని, లేకపోతే ఎవరో ఒకరు నువ్వు అడిగావు అమౌంట్, రేపటికల్లా ఫోన్ ఈఎంఐ నువ్వు కట్టాలి. వాడు అంటాడు, నీకెందుకురా, తెల్లారి 10 అయ్యేసరికి అకౌంట్ డబ్బులు వేసే బాధ్యత నాదని అంటాడు. ఇప్పుడు మాట్లాడితే పక్కని చూడవు, ఎదురుని చూడవు, ఇంకెవరిని చూడవు. ఏం చూస్తావు? అచ్చమాటు ఫోన్ పేలో పడ్డాయా లేదా, దృష్టి అంతా దేని మీద పెడతావు? మాట ఇచ్చాడు ఒక స్నేహితుడు. ఆమేన్. ఒక స్నేహితుడు ఏం చేశాడు? నీకు మాట ఇచ్చాడు. ఆ మాటను నమ్మి నీ యొక్క బ్యాంక్ విషయం చెక్ చేస్తావు. ప్రభు మాట ఇచ్చాడు ఏమనంటే, నీ శోధనలన్నింటిలో సహాయం చేయవాడు నేను. ఎవరట? శోధన అన్నిట్లో కూడా సహాయము చేయు దేవుడు. ఆయన ఆ మాట చెబుతూ క్రిందకు వచనాలు అంటా ఉన్నాడు, నీ లక్ష్యము, నీ గురి ఎవరి మీద పెట్టాలి? నా మీద పెట్టు. ప్రధాన యాజకుడు నేను, అపోస్తలుడు నేను. నువ్వు వెళ్ళలేని, తిరగలేని చోట్లకు నీకు బదులుగా ముందుకు వెళ్లి అర్పణలు అర్పించిన దేవుడును నేను. నువ్వు చెయ్యలేని దాన్ని నేను చేశాను. ఇదిగో నా మీద లక్ష్యం ఉంచు. ఆమేన్. నీ పరిస్థితి మీద కాదు, నీ ఇబ్బంది మీద కాదు, నీ కష్టం మీద కాదు. నేను రాత్రి ఎవరింట్లో గొడవైందో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు అందరూ డిసప్పాయింట్ ఆ విషయంలో. ఆ ఇంట్లో వాళ్ళు చాలా డిసప్పాయింట్. ఏంటి బతుకు, ఎంత ఎన్ని సంవత్సరాలు భరించాలా? కానీ ప్రభు చెప్తున్నాడు, గురి దేని మీద పెడుతూ ఉన్నా, నీ లక్ష్యం దేని మీద ఉంది? ఇదే విషయం చెప్తున్నాను, ఆలకించండి. మార్నింగ్ మీరు ఎగ్జామ్కి వెళ్ళాలి. రాత్రి గొడవను మనసులో పెట్టుకుని ఉంచుతారా, లేకపోతే ఉదయాన్నే ఎగ్జామ్కి వెళ్ళిపోతారా? గురి ఎక్కడుంది? ఇక్కడ ఏది జరగని, ఏది అవని, ఎలా పోని, ఈ ఏడాది నుంచి నా బ్రతుకో, నా కష్టం, నా ఎగ్జామ్ కొరకు ప్రభు నీకు అదే చెప్తుంది. ఇట్స్ ఎ లైఫ్. ఇది కొంతవరకు మాత్రమే. ఈ జీవితంలో నీకు కష్టములు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కొంతమందికి పిల్లల ద్వారా వస్తాయి, కొంతమందికి భార్య ద్వారా వస్తాయి, కొంతమందికి భర్తల ద్వారా వస్తాయి. రావా అండి? వస్తాయి. ఇవన్నీ కాదురా అంటే స్నేహితుల దగ్గర నుంచి వస్తాయి. ఇలా కాదు, అలా కాదు, ఇంటి ఓనర్ల దగ్గర రావచ్చు, పక్కింటి వాళ్ళ రావచ్చు, బంధువుల దగ్గర నుంచి ఏ రీతిగానో వస్తాయి. ఆమేన్. ఏ రీతిగా నన్ను సైతం నీ గురి ఎక్కడుంది? రాత్రి జరిగిన గొడవ మీద ఉందా నీకు? హల్లెలూయా. రాత్రి జరిగిన గొడవల మీద ఉన్నాయా? ఇబ్బందుల మీద ఉన్నాయా? కట్టాల్సిన పరిస్థితుల మీద ఉన్నాయి. గురి ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ పరిగెడతావు. ఆమేన్. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుడైన పౌలు ప్రయాణాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒక చోట సువార్త ప్రకటిస్తున్నప్పుడు రాళ్ళొచ్చి కొట్టారట. కొట్టితే ఆయన కళ్ళు తిరిగి అక్కడికే పడిపోయాడు. పడిపోయి చనిపోయిన స్థితి. ఊర్లో ఉన్న వాళ్ళందరూ, శిష్యులు సైతం ఏం చేశారంటే చచ్చిపోయాడు. రోడ్డుకు ఈడ్చుకుంటూ ఊరి అవతల పడిసేస్తే శిష్యులందరూ నిలబడితే తిరిగి లేచి నిలబడి పక్కూరు వెళ్ళి సువార్త ప్రకటించాడు. తన దెబ్బల్ని తాను లక్ష్య పెట్టలేదు, తనకు శరీరానికి తగిలిన గాయాలు లక్ష్య పెట్టలేదు. ఇదేటువంటి స్థాయిలో ఉన్నటువంటి పౌలుని అగ్రిప్ప మహారాజు ఏమన్నాడంటే, పౌలా, అధిక చదువు వల్ల నీకు మతి భ్రమించిందంటే అర్థం పిచ్చడు అయిపోయారు నువ్వు అన్న మాట ఆయన్ని గాయపరచలేకపోయింది. కారణం ఏంట్రా అంటే, అగ్రిప్ప మహారాజా,
నువ్వు కాదు, నేను కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా వలె మారాలి, ఒక్క సంఖ్యలు తప్ప అందరూ నాలా ఉండాలని కోరుకుంటున్నానని దేవుడిని ప్రకటించాడు. హల్లెలూయా. ఈ మాటలు నీకు చెప్తున్నామా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆయన అంత మంది మధ్యలో, కొన్ని వేల మంది మధ్యలో ఒక రాజు లేచి ఈడు పిచ్చోడు అని ముద్ర వేస్తేట ఈయన ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వలేదు. హల్లెలూయా. నీకు ఒక్క మెసేజ్ వస్తే చాలు, యు ఆర్ అన్వర్తీ ఫర్ మై ఫ్రెండ్షిప్ అన్నాడు అనుకో, అయిపోయింది ఇంక మనకి. అంటే అర్థం, నీకు నాతో స్నేహం చేయడానికి విలువ లేదు, అర్హత లేదు నీకు, నీతో నేను చేయను అనగానే, లేకపోతే ఇక ఏ మాట రాగానే ఇక నీ మొహం వాడిపోద్ది. ఎందుకంటే నీ పరుగు అది. హల్లెలూయా. నీ దృష్టి అది, నీ జీవిత గమ్యం అది. కొంతమందిని అడిగితే చెబుతారు జీవిత గమ్యం ఏంటంటే మ్యారేజ్. స్తోత్రం. ఏంటట తర్వాత మారిపోతాయని. హల్లెలూయా. సెట్ యువర్ గోల్. దయచేసి నీ గమ్యం ఏంటో నిర్ధారించుకో. నేను మరలా చెప్తున్నాను, గమ్యం ఏంటో నిర్ధారించుకో. ఈ గమ్యము నీ వివాహం కాదు, ఈ గమ్యము నీ యొక్క ఉద్యోగం కాదు, ఈ గమ్యము నీ పిల్లలు కాదు, ఈ గమ్యము పెళ్లిండ్లు కాదు, ఈ గమ్యము ప్రభువుని మిగతా వాళ్ళు నమ్ముకోవడం కాదు. ఈ గమ్యము నీ జీవిత పరుగు ఎక్కడికి వెళుతుంది అన్నదే గుర్తుపెట్టుకో. నీ జీవిత పరుగు ఎక్కడికి? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ అన్నాడు, అయ్యా మన ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు, అపోస్తలుడైన ఒకడు ఉన్నాడు, ఆయన యేసు క్రీస్తు, ఆయన యందు లక్ష్యముంచు, ఆయన మీద గురిపెట్టు, పైనున్న ఆయనని చూడు, ఆయన వైపే తిరుగు, మరెక్కడికి తిరగొద్దు. ఎందుకు అంటే అలా తిరిగితే లోకంలో పడతావు, అలా తిరిగితే మునుగుతావు. మత్తయి సువార్త 14వ అధ్యాయం ఒకసారి తీసి చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో రాయబడిన మాట 26 నుంచి 32 వచనాల్లో అక్కడ ఈ సందర్భం ఉంటుంది. ఏమిటా సందర్భం అంటే, అక్కడ రాయబడిన మాట, పేతురు మిగతా అపోస్తలులు అందరూ బోర్డు మీద, అంటే ఒక చిన్న పడవ మీద ప్రయాణం చేస్తుంటారు, సముద్రం మీద ప్రయాణం చేస్తుంటారు. యేసు క్రీస్తు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ భయపడతారు. ఏమనంటే భూతం 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 అని భయపడిపోతూ ఉంటారు. కొన్ని జీవితాల్లో లేదా కొన్ని సందర్భాలలో మన పరిస్థితుల్లో కూడా మనం చాలా అట్లకి భయపడతా ఉంటాం. హల్లెలూయా. అది మనకు మేలు చేస్తదని తెలియకే భయపడతాం, అది భయపడతాం. అది వ్యాధి అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, శ్రమ అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు, భయపడతాం. కానీ దాని వెనకాల ప్రభు ఏం పెట్టుంటాడు, నీకు తెలియని మేలు పెడతాడు. ఆ మేలు విషయంలో వీళ్ళు కూడా కంగారు పడ్డారట. ఏమనంటే బాబు భూతం భూతం అని కంగారు పెడితే ప్రభు అన్నాడట, భయపడకూడదు అని. ఏమన్నాడండి చెప్పండి పక్కలకు ఒకసారి. ఎగ్జామ్స్ కోసం చెప్పండి, ఎగ్జామ్స్ కోసం, జీవితాల కోసం, భవిష్యత్తు కోసం. స్తోత్రం. ఏం చేయొద్దు, భయపడద్దు. నిన్ను కలగ చేసిన వాడు ఒకడు ఉన్నాడు. ఆమేన్. నువ్వైనా నీ ఇంట్లో పెంచుకున్న గులాబీ మొక్కను నీరేడి మర్చిపోతావేమో, వాస్తవం అది. ఊరెళ్ళేవనుకో నువ్వు వచ్చేస్తావా, పక్కలు చెప్తావు, వాళ్ళు వచ్చేస్తారో నీకు తెలిసే గ్యారంటీ లేదు. నువ్వైనా మరిచిపోతావేమో నువ్వు పెంచుకున్న దాన్ని జాగ్రత్తగా చూడడం. కానీ నిన్ను పంపించిన వాడికి తెలుసు ఏ సమయానికి నీ జీవితంలోకి ఏది ఇవ్వాలని. డోంట్ బి హరీ టు గెట్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతిదీ పొందించుకోవడానికి, ఏది పడుతుంది పొందించుకోవడానికి కంగారు పడిపోవద్దు. సమస్తాన్ని సమయానికి, చెప్పండి, సమస్తాన్ని సమయానికి ఇచ్చు దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడు చెబుతా ఉన్నాడు భయపడొద్దు అని చెప్పి పేతురు అన్నాడట, అయ్యా అది నువ్వే అయితే ఏం చెయ్యి, నేను కూడా నీలాగా రావడానికి నాకు ఆజ్ఞ ఇవ్వు, మాట ఇవ్వు అనగానే రా అన్నాడట. ఆయన కరెక్ట్ గా 30వ వచనం చూడండి. ఆయన అలా నడుస్తూ ఉండగా ఏం జరిగిందంటే గాలి వీచిందట. అప్పటి వరకు ఎవరిని చూశాడు ఈయన? యేసుక్రీస్తుని చూశాడు. అప్పటి వరకు ఎవరిని చూశాడట? యేసుక్రీస్తుని చూశాడు. గాలి అన్నది శ్రమకి, శోధనకి, ఇబ్బందులకు గుర్తు. యేసు చూచి నడుస్తున్నంత సేపు నీటి మీద నడిచాడట. నీటి మీద అర్థం అవుద్దండి. నీ శ్రమలు పక్కలకు చెప్తున్నప్పుడు అనిపిస్తుంది, అయ్యో బాబు నీ శ్రమల్లో ఎలా బతికావని. నిజమే, వాస్తవమే. నువ్వు ప్రభువుని చూస్తున్నావు, గడి బతుకుతున్నావు. ఆమేన్. అయితే 30వ వచనం చదవండి ఒకసారి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా చూడండి, యేసు మీద లక్ష్యం ఉంచినంత వరకు ఎక్కడ నడిచాడట? మునిగిపోయే పరిస్థితుల్లో నడిచాడు. యేసు మీద లక్ష్యం ఉంచినంత వరకు క్రిందకి దిగిపోయే పరిస్థితి, అగాధంలో పడిపోయే పరిస్థితి అయినా ఏం చేసుకుంటూ వెళ్ళిపోయాడట? నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే గాలి, అవును గాలిలో ఏముంటది? ఏముంటదో. హల్లెలూయా.
అది వస్తుంది, వేస్తుంది, వెళ్ళిపోతుంది. శ్రమ అంటే నీతో పర్మనెంట్ గా ఉండదు. అది హల్లెలూయా. పర్మనెంట్ గా ఉండడానికి ప్రభు ఇవ్వాల. పర్మనెంట్ గా ఉండే ప్లేస్ ఒకటి పెట్టాడు, అక్కడ నేను పర్మనెంట్ గా ఉంచుతాడు. ఆమేన్. నీ శ్రమ నీకు పర్మనెంట్ కాదు, నీ శోధన నీకు పర్మనెంట్ కాదు. నువ్వు దాటుతున్న ఈ నది లేకపోతే ఈ లోయ ఇది పర్మనెంట్ కాదు, నీకు కొంతవరకు. హల్లెలూయా. ప్రభు అంటా ఉన్న మాటను చూడండి ఒక్కసారి. అక్కడ ఏం చేస్తాడు, గాలి వీచిందట. అది వస్తుంది, పోతుంది, కానీ చూపు ఎక్కడికి వెళ్ళింది? పేతురు చూపు గాలి వీచింది, గాలిని చూచాడు. అంటే గాలిలో ఏం కనబడుతుంది చెప్పండి? ఇప్పుడు మధ్యలో నా మధ్యలో ఏముంది? గాలి ఉంది కదా. ఇప్పుడు బయట వాతావరణం బాగోలేదు, గాలి వేస్తుంది. చూడండి ఏం కనబడుతుంది మనకి? ఏది కనబడదు. హల్లెలూయా. కనబడని దాన్ని వెతుకుతాం మనం. ప్రభు ఏమన్నా నన్ను ఎతకండి అన్నాడు. మనం ఏం వెతుకుతాం? కనబడని దానిని వెతుకుతాం. ఇంత శ్రమ, ఇంత శ్రమ, శ్రమ 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 శ్రమ. సాక్ష్యం చెప్పినప్పుడు కూడా మనం ఏం చేస్తాం అంటే రెడ్ లైన్ లో లేదా రెడ్డింగ్ తో హైలైట్ చేస్తాం. ఎవరిని గొప్ప చేయమన్నాడు దేవుడు? బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నాడట, అయ్యా నువ్వు హెచ్చవలసి ఉన్నది నేను అంటే అందులో నీ బాధ ఉందా లేదా, నీ నొప్పి ఉందా లేదా, నీ ఇబ్బంది ఉందా లేదా, నీ కష్టం అన్ని కూడా ఏమవ్వాలి? యేసు నామము క్రిందన ఉండాలి తప్ప పైకి వెళ్ళకూడదు. హల్లెలూయా. దయచేసి ఆలకించండి. ప్రభు మాట ఆయన చెబుతా ఉన్నారు. గాలిని చూడగానే ఏం చేశాడట ఈయన? లక్ష్యం మారగానే ఏమైంది? పడిపోవడం ప్రారంభించాడు. ఈ రోజు మందిరంలో ఉన్న నీవు, హల్లెలూయా, బిడ్డలారా, యవనస్తులారా చూడండి, మందిరంలో ఉన్న నీవు, నీ లక్ష్యం మారింది అనుకో, బైబిల్ పక్కకి వెళ్తుంది, ప్రార్థన పక్కకి వెళ్తుంది, పాటలు పక్కకి వెళ్తాయి, అన్ని పక్కకి వెళ్తాయి, నువ్వు నీ గమ్యం నుంచి పక్కకి వెళ్తావు. లక్ష్యం మారితే. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, లక్ష్యము అన్నది ఈ లోకపరమైంది పెట్టుకోకండి. ఆమేన్. ఏటి కావాలో అడగండి, స్తోత్రం, అడగొద్దనలేదు ఆయన. కానీ నీ గురేమవ్వాలి? ఎక్కడ ఎలాగ నువ్వు ఉన్నా నీ పరుగు మాత్రం ఎక్కడికి ఉండాలి? పరలోకంలో ఆయన దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇది పేతురు కొంత సమయం నడిచాడు, మంచిగా నడిచాడు. అలానే మన జీవితంలో కొంత సమయం మనం బాగానే నడుస్తాం, దేవునితో నడుస్తాం, దేవుని చూస్తాం. శోధన వచ్చినప్పుడు ఇటు తిరుగుతున్నామట, శోధన వైపు తిరుగుతున్నాం. శోధన వైపు నువ్వు తిరగగానే మునగడం ప్రారంభిస్తావు. చెప్పండి, ఏం చేయడం ప్రారంభిస్తావు? నీ కష్టం వైపు నువ్వు తిరిగావు అనుకో, మునగడం ప్రారంభిస్తావు. యేసు వైపు చూస్తే అది అలానే ఉంటది, వెనకున్నది వెనకే. ఆమేన్. వ్యాధి వెనకాల, బాధ వెనకాల, ఇబ్బంది వెనకాల, నువ్వు మాత్రం ముందుకు సాగిపోతా ఉంటావు. కొంత దూరం నిన్ను లాగడానికి చూస్తాయి, కొంత దూరం నిన్ను ఏడిపించడానికి చూస్తాయి, ఇంకొంత దూరం గట్టిగా ప్రయత్నించి ఇక మన వల్ల కాదని వదిలేస్తే. హల్లెలూయా. నువ్వు మాత్రం ఆగకూడదు. ఆమేన్. అలానే స్టెఫెను కూడా తను మరణించబోతున్న పరిస్థితి, శత్రువులు వంటి వారు ఇశ్రాయేలులందరూ కూడా రాళ్ళు ఇచ్చి కొడుతున్న ఒక పరిస్థితి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఆఖరి వచనాల్లోకి వచ్చేసరికి ఈ స్టెఫెను యేసుక్రీస్తు కోసం సాక్ష్యం చెబుతూ ఉన్నాడట. మనుషులందరూ నిలబడి చంపాడని ముందుకు వెళ్ళారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆజ్ఞ, ఎందుకంటే దేవుణ్ణి ఎవడన్నా దూషిస్తే చంపేవచ్చాలి, రాళ్లతో కొట్టి చంపాలి, వాళ్ళకున్న ఆజ్ఞది. అలా చంపేటువంటి ఒక పరిస్థితులు అక్కడ రాయబడిన మాట చూడండి. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయంలో, అందులో చూడండి, క్షమించాలి, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో 54 నుంచి 60 వచనాలు ఇవన్నీ ఉంటాయి. అందులో 55, 56 వచనాలు. వాళ్ళందరూ రాళ్ళు ఇచ్చి కొడతా ఉన్న ఒక్క సందర్భం అక్కడ జరుగుతుంది చూడండి. 55, 56 వచనాలు. ఎంత పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. చాలా మంది చదవను మరలా. ఎప్పుడు పరిశుద్ధాత్మ నింపబడనట? పూర్తి శ్రమలలో, పూర్తి బాధలలో, ఇంకొన్ని క్షణాల్లో వీళ్ళందరూ రాళ్ళు ఇచ్చి కొడతారు, తప్పించేవాడు ఎవడు లేడు అని తెలిసిన తరువాత కూడా దేంతో నింపబడ్డాడట? నింపబడి ఉన్నాడట. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తే శక్తి నొందుతాం అన్నమాట ఎంత వాస్తవం. ధైర్యం కూడా నొందుతాం. ఆమేన్. పేతురు భయపడ్డాడు కదా ఇది వరకు మాట్లాడాను, తర్వాత ఏం చేశాడు? ధైర్యంతో మాట్లాడాడు. పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే నేను చెబుతున్న మరొక మాట, నేను ధైర్యంతో నింపుతాడు. అంటే అర్థం, ఏ శ్రమైనా సరే, ఆమేన్, ఏ శ్రమైనా సరే నిన్నేం చేస్తాడట? ధైర్యము ఎదుర్కొనేలా చేస్తాడు, పారిపోలే చేయడు ఆయన. ఆమేన్. నీకు అక్కడ ఉంటే శోధన వచ్చేస్తుంది, పక్కకు వచ్చే అంటారు. అది పరిశుద్ధాత్ముడు కాదు, వెలుగు దూత. ఏంటది? దోస్ హూ ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఎవరైతే పరిశుద్ధాత్మను నింపబడ్డారో వారు ఆ శ్రమలలో నిలవబడి విజయం పొందారు. పారిపోలేదు. ఆమేన్. పారిపోలేదు. గుర్తుపెట్టుకోండి.
ఈ యొక్క వాక్యంలో ఆయన అంటా ఉన్నాడు, కొట్టే ఒక్క సమయంలో ఆయన ఎవరిని చూచాడో చూడండి ఒకసారి. అయితే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఎవరిని చూచాడు అంట శ్రమలో? అమ్మా, ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచిండుట ఎవరిని చూచాడు శబ్నం? మరి అంత శ్రమలు నువ్వు ఎవరిని చూస్తున్నావు? రిపోర్ట్స్, హల్లెలూయా, డబ్బులు, ఇంకెక్కడి నుంచన్నా సహాయం వస్తుందా? యేసుక్రీస్తు అన్నాడు, నేనే సహాయం అన్నాడు ఆయన. హల్లెలూయా. నీకు సహాయం ఎవరు? నేనే నీకు సహాయం, నేను నిన్ను నిలబెడతాను, నేను నీకు తోడుగా ఉన్న దేవుడు అని చెప్పాడు. ఆ యేసుక్రీస్తుని చూడమనే ప్రభు చెప్తా ఉన్నాడు. ఇంక వేరే మాట ఏమీ లేదు. నీ కష్టంలో ఎవరిని చూడాలట చెప్పండి. అక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు, మా అన్నయ్యలు ఉన్నారు, మా బామర్దులు ఉన్నారు, మా బావలు ఉన్నారు, మా పెద్దమ్మలు ఉన్నారు, మా పెద్దనాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమైనా చేస్తారని చూస్తున్నాను అంటారు చాలా మంది. సో పైపెచ్చి నిలబడి సాక్ష్యం చేస్తాం ఏమనంటే, నా అనువారు ఎవరు పని చేయలేదని దేవుడే చేశాడని. ఈ పని ఆయన ఎప్పుడో చేద్దుడు. ఆమేన్. దృష్టి ఫస్ట్ అక్కడ పెట్టుంటే, హల్లెలూయా, నీ లక్ష్యము ప్రభువు మీద పెడితే ఖచ్చితంగా కార్యం చేస్తాడు ఆయన. ఆమేన్. స్టెఫెన్కు ఉన్నటువంటి ధన్యత ఏంటి తెలుసా అండి? నేను చెప్తున్న మాట ఆలకించండి. అది కేవలం స్టెఫెన్ లాంటి వారికే సాధ్యం. ఇప్పుడు నేను బయటకు వచ్చినా, మీ ఇంటికి వచ్చినా, మీరు ఏం చేస్తారు? మీరు కూర్చొని ఉన్న వాళ్ళు రాబో కూర్చోంటారా? కాదు, లేచి నిలబడతారు కదా. స్టెఫెన్కి దేవునికి లేచి నిలబడ్డాడట. ఆమేన్. స్టెఫెన్ కోసం ఎవరు నిలిచి నిలబడ్డాడు? దేవుడు లేచి నిలబడి వెల్కమ్ చెప్పాడట. హల్లెలూయా. అది ఆయన ఇచ్చేటువంటి రెస్పెక్ట్. ఏంటది? రెస్పెక్ట్. మీలో చాలా మంది పక్కోళ్ళకి రెస్పెక్ట్ ఎవరు వాస్తవం, కానీ ప్రభువు ఇచ్చేటువంటి ఆ గౌరవం చూడండి. ఆయన చూస్తూ ఉంటే ఆయనకిలా మారిపోయాడట. ఎవరికిలాగా? యేసుక్రీస్తులా మారిపోయాడట. యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఏం చెప్పాడు ఆయన? మొట్టమొదటి మాట మనందరికీ తెలిసిన మాట చెప్పండి. తండ్రి మీరేమి చేయించున్నారు మీరు ఎరుగురు. అవును కదా, చచ్చిపోతున్న క్షణాల ముందు చెప్పిన మాట. మరి అపోస్తులుడైనటువంటి ఈ స్టెఫెన్ క్రింద మాటలు ఏం తెలుసా? రాళ్ళిచ్చి అందరూ కొడుతున్నప్పుడు, అయ్యా తండ్రి మీరేం చేయించున్నారు ఎరగరు, ఈ తప్పును వారి మీద మోపొద్దయ్యా, క్షమించండి. నువ్వు ఎవరిని చూస్తే వాళ్ళకిలాగా అవుతావు. హల్లెలూయా. నువ్వు ఎవరిని చూస్తే వాళ్ళకి లాగా నీ వేషధారణ మారుద్ది, వాళ్ళకి లాగా నీ ప్రార్థన మారుద్ది, వాళ్లకు లాగా నువ్వు మారుతావు. ప్రభు అందుకని అన్నాడు, ఏ పరిస్థితి అయినా నువ్వు ఎవరిని చూడాలా? నన్ను చూడు. లక్ష్యము ఎవరి మీద ఉంచు? నా మీద ఉంచు. మరెక్కడ పెట్టొద్దు నీ లక్ష్యాన్ని. చూడండి, మన జీవితాల్లో కొన్నిసార్లు బ్రతుకుతామన్న ఆశ ఉండదు. ఉందా అండి? మీకు తెలియదు. 2025 బోర్డు పరిస్థితి ఫేస్ చేశాను. అలాంటి చాలా త్రుట్లో తప్పించేవాడు దేవుడు అన్ని. ఇంకా అట్లా చెప్పడం మంచిది కదా, నేను అక్కడ చెప్పుకోలేదు. 2025 దాటాం కాబట్టి చెప్తున్నాను. హల్లెలూయా. త్రుటిలో చిన్న దాంట్లో ఎన్నో ప్రమాదాలు తప్పించాడు. ఎన్నో ప్రమాదాలు, చిన్నదే, ఆ చిన్న గీత కూడా పడకుండా తప్పించాడు దేవుడు. హల్లెలూయా. పడుంటే గీత కాదు మొత్తం అయిపోయినప్పుడు అప్పుడు సాక్ష్యం చెప్తే బాగున్నా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఆయన అంటా ఉన్నాడు, 2025 అంతా కాచి కాపాడాడు కదా దేవుడు. ఇప్పుడు దృష్టి తప్పిపోయిన యాక్సిడెంట్ మీద, లేకపోతే ఆ పరిస్థితుల మీద, గురేంటి? దేవుని మీద. లక్ష్యం ఎవరు? దేవుడు. హల్లెలూయా. వేరేది ఏది ఉండకూడదు నీకు, వేరేది ఏది కూడా నీకు ఉండకూడదు. గుర్తుపెట్టుకో, నీ లక్ష్యానికి అడ్డొచ్చి యుద్ధానికి పరిగెట్టువాడు ఎవడన్నా సరే బ్యాగులు వేసుకుని వెళ్తాడా? నా చీర, నా బట్టలు, నా జీన్ ప్యాంటు ఇది లేకపోతే నేను బతకలేను అని వెళ్ళరు. యుద్ధంలో బ్రతుకుతున్నాం మనం. యోబు గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడిన మాట, నరుని భూమి మీద నరుని కాలం ఏ కాలం అట? యుద్ధ కాలం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన అంటూ ఉన్నాడు, మనం పోరాడుతున్నది రక్త మాంసములతో కాదు. స్టిల్ ఈ రక్త మాంసం మీద ఏం వేసుకుందాం, ఏం ధరించుకుందాం, ఎంత చక్కగా సింగారించుకుందాం, ఇంకా 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 దీని మీదే. దయచేసి మీ గురి మార్చండి. హల్లెలూయా. గురి మార్చండి. ప్రభువే చెబుతున్న మాట, గురి మార్చుకోండి. హల్లెలూయా. అట్టి రీతిగా అంత శ్రమల్లో యేసుక్రీస్తుని చూచాడు కాబట్టి యేసుక్రీస్తు పలికిన మాట, అయ్యా మీరేం చేస్తున్నారు ఎరగరు, క్షమించండి అన్న మాట ఎవరు పలికారట? స్టెఫెన్ పలికాడు. మిగతా ఎవరైనా పలికారు అలాగా? నువ్వెలా పలుకుతావు? నన్ను రాళ్ళు ఇచ్చి కొడుతున్నారు అనగానే, ఒక్క రాయి నీ మీద పడగానే, నన్ను కొడతావరా నువ్వు, నీ కుటుంబం నాశనం అయిపోద్ది, నువ్వు వెళ్ళేటప్పటికి ఇలా అయిపోద్ది, అలా అయిపోద్ది. కొట్టడం ఒక్క మాట,
కొట్టడం పక్కన ఒక్క మాట, ఏ కారణం లేకుండా నన్ను అంటాడు, నేను ఎవరిని తప్పు చేయలేదు, నేను తలం చేసిన పని లేదు. ఆయన పేకిచ్చాడండి. హల్లెలూయా. ఏం తప్పు చేశాడని? నువ్వు ఒప్పుకోరా, విడిచిపెట్టరా, తగ్గించుకోరా అంటే ఏమంటాం మనం? నేనే తప్పు చేయలేదు, ఎవ్వడికి నేను తలకు కాసిన పనిలేదు. స్తోత్రం. ఇక్కడ ఉంచక అక్కడ నరకంలో ఉంచుతా నిన్ను తీసుకెళ్ళి. అప్పుడు నువ్వు వంచవసరం లేదు, వాళ్ళు ఉంచుతారు వచ్చి. హల్లెలూయా. వాస్తవం. దయచేసి నీ ఈగో ఫీలింగ్స్ తో నువ్వు దేవుని దగ్గర రావద్దు. దేవుడు ఎలా ఉండమన్నాడు అలా ఉండంతే. ఆమేన్. నేను తప్పు చేయలేదని గొడవకి వెళ్తాను చాలా సార్లు. తప్పు. స్టెఫెన్ ఏ తప్పు చేశాడండి? స్టెఫెన్ మాట్లాడిన మాట ఏంటి? ఆయన దృష్టి అంతా ఎవరి మీద పెట్టుకున్నాడు రా అంటే యేసుక్రీస్తు మీద పెట్టుకున్నాడు. పట్ట రాయి తగులుతుంది, రక్తం వస్తున్న పరిస్థితిలో కూడా, చచ్చిపోబడుతున్న పరిస్థితుల్లో కూడా ప్రభువా వీని క్షమించండి అంటూ మాట్లాడాడు ఆయన. హల్లెలూయా. నేను ఇందాక మాట్లాడిన మాట, మన జీవితంలో కొన్నిసార్లు బతుకుతామన్న ఆశ ఉండదు. ఇక ఈ రోజు లాస్ట్ ఏమో అనిపిస్తుంది, ఈ క్షణంతో అయిపోయిందేమో అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మాట మీద విశ్వాసం ఉంచుకోవాలి. ఆమేన్. ఆయన మాట వేరు కాదు, ఆయన వేరు కాదు. హల్లెలూయా. వీళ్ళు చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటది. మాట్లాడారు కానీ గిన్నీలే ఉండవు. హల్లెలూయా. ఏముండవు? కానీ గిన్నీలే ఉండవు. ఆయన మాట వేరు కాదు, ఆయన వేరు కాదు. అపోస్తుడైన పౌలు అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయంలో ఉన్న మాట, ఆయన అప్పటికి 15 రోజుల నుంచి సముద్రంలో ఓడలో ఉన్నారట. ఎవ్వరూ అన్నపానాలు ముట్టుకోలేదట. ఎందుకంటే విపరీతమైన వర్షం, తుఫాను కొడతా ఉంటే అది అలల చేత ఓడ అటు ఇటు తిరగబడే పరిస్థితికి వచ్చింది. ఆ ఓడలో ఉన్న పదార్థాలన్నీ వంపేశారు, బరువులన్నీ వంపేశారు, తాళ్లతో ఓడ చుట్టూ కట్టారు. అయినా సరే ఓడ మునిగిపోద్దు, పగిలిపోద్దని భయంతో ఉన్నారు. చచ్చిపోతామన్న భయంతో ఉంటే అపోస్తుడైన పౌలు అంటాడు, నేను ఎవరిని ఆరాధించుచున్నానో ఆ దేవుని యొక్క దూత గడిచిన రాత్రి నా యొద్దకు వచ్చి చెప్పింది, ఓడకే గాని ఓడలో ఉన్న మీకు ఏమీ కాదని చెప్పాడు. హల్లెలూయా. 15 రోజులు బట్టి ఈయన తినలేదు, 15 రోజులు బట్టి ఈయన ఇబ్బందే. హల్లెలూయా. ఇంకొక మాటలో 15 రోజులు బట్టి ఎందులో ఉన్నాడు? ఆయన ఉపవాసంలో ఉన్నాడు. హల్లెలూయా. దేవదూత దర్శించిందట. ఆ మాటను చూడండి. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయము 23వ వచనం చూడండి ఒకసారి. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్దకు నిలిచి, పౌలా భయపడకును, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని. చాలండి. ఓడకు మాత్రం ఇబ్బంది అవుద్ది, కానీ ఓడలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఏమీ కాదు అని చెప్పారు. ఆ పై వచనం చూస్తారు, 21వ వచనం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను. సూర్యుడు నక్షత్రాలు గుర్తే తెలుసా అండి? పగలో కూడా ఆశ లేదు, రాత్రులు కూడా ఏం లేదట ఆశ లేదు, బతుకుతామని ఆశ లేదు. రాత్రి మంచం మీదకి ఎక్కితే రేపటికి ఎలా గడుస్తుంది రా బతుకు, రేపు లెగుతామా లేకమా, ఈ పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అని. పగలు పని వచ్చిందంటే పగలు ఇంకా భయం, ఈ రోజు ఎలా గడుస్తుందిరా అని భయం. పగలు సూర్యుడైనను రాత్రి నక్షత్రములు ఏమైలేదట, వాళ్ళకి కనబడానికి ఏం జరిగిందట, మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయింది. మొత్తం ఆశ మొత్తం పోయింది. ప్రభు ఈ రోజు ఇదో చెబుతున్న మాట. హల్లెలూయా. కొన్ని రోజుల నుంచి శ్రమలో, ఈ బాధలో, ఇబ్బందులు ఉంటే ఈ రోజు మరొక్కసారి ప్రభు నీతో చెబుతున్న మాట, నీ ఆశ అంతా పోయిన స్తోత్రం వదిలే. కానీ ఒక్క మాట చెప్తా ఉన్నాడు, నేను నీకు ఇచ్చిన మాట, నువ్వు రాజు అయిన కోరేష్ రాజు ఎదుటి నువ్వేం చేయాలా, నిలవబడతావు. అంటే దాని అర్థం నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఎన్ని శోధనలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు సామర్థ్యం గల దేవుడు చెబుతా ఉన్నాడు, నీకేమీ కాదు. ఆమేన్. మాట ఇచ్చాడట ఆయన. ఏమి ఇచ్చాడండి? మాట ఇచ్చాడు. శోధన రాదన్నాడండి ఆయన, శ్రమ రాదన్నాడా, కష్టం రాదన్నాడా? ఆయన ఏమన్నాడు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనంలో ప్రభు చెప్తున్నమాట, మనతో శ్రమలో సమాన అనుభవం కలిగిన దేవుడు, శ్రమలన్నింటిలో కూడా ఉన్న దేవుడు, నీకు సహాయం చేయ దేవుడు. శ్రమ తీసేస్తాను అనలేదు ఆయన. హల్లెలూయా. నీ జీవిత విషయంలో కూడా కంగారు పడక. ఆమేన్.
నువ్వు నడవగలవు. హల్లెలూయా. శ్రమ నువ్వు దాటగలవు. ఆమేన్. శ్రమను నువ్వు దాటగలవు. ప్రభువే అంటాను, నీకు సహాయము చేయవాడను నేను. ఆ దేవుడు చెప్తున్నాడు, అయ్యా వీటన్నిటిని దాటడానికి ఏం చేయాలి? అంత వాడ మునిగిపోతున్న పరిస్థితుల్లో, పగల ఆశ లేదు, రాత్రి ఆశ లేదు, ఏమైపోతుందో తెలియని పరిస్థితుల్లో పౌలు దేని మీద దృష్టి ఉంచాడట? దేవుని మాట ఒకటి ఇచ్చాడు. ఆ మాట నేను నమ్ముతున్నాను, మీరు నమ్మండి అని చెప్పాడు. మరి నీకు ప్రభు నీకు కూడా మాట ఇచ్చాడు కదా, నీకు వాగ్దానం ఇచ్చాడు కదా. ఇప్పుడు వాగ్దానం కార్డు చూస్తున్నావా? కార్డు తీసేస్తే చుట్టూ ఉన్న పరిస్థితిని చూస్తున్నావా? దేన్ని చూస్తున్నావు నువ్వు? దేని వైపు పరుగులెడుతున్నావు నువ్వు? హల్లెలూయా. యేసు మీద లక్ష్యం ఉంచితే ఆయన మాట మీద లక్ష్యం ఉంచినట్లు అర్థం. హల్లెలూయా. నీ లక్ష్యము కనుక వేరే ఎక్కడో ఉంటే, మరలా చెప్తున్నాను, లక్ష్యము ప్రక్కకు చూచినటువంటి పౌలు, పేతురు మునిగాడు. నువ్వు కూడా మునుగుతావు, సందేహమే లేదు. మునిగిన పరిస్థితుల్లో ఉన్నావేమో, పేతురు చేసినట్టుగా చెయ్యి. హల్లెలూయా. పేతురు తన సొంతంగా ఏది ఆధారపడలా, తన సొంతంగా తను ఏది కూడా నిర్ణయాలు తీసుకోలేదు. ఏమండి, వేటకెళ్ళి వాళ్ళకి ఈత వచ్చారా? అదే మీకు తెలుసా? యేసు ప్రభు మరణించి 3వ రోజు లేచిన తర్వాత, వారికి ప్రత్యక్షమైన తర్వాత వీళ్ళు చేపల వేటకి వెళ్ళిపోయారు. ఒడ్డు నుంచి యేసుక్రీస్తు నిలబడి మాట్లాడుతానట, నాయనలారా మీ దగ్గర తినడానికి ఏదన్నా ఉంది అనగానే, యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభు సుమి అనగానే ఈయన బట్టలు కూడా వేసుకోలేదు. పేతురు టప్పని దూకేసి ఒడ్డుకి ఈదుకుంటూ వచ్చాడట. ఈత వచ్చారు అది ఆయనకి. కానీ ఇప్పుడు మునిగిపోతున్నప్పుడు ఏమన్నాడు? ప్రభు పక్కనే ఉన్నాడు, ఆయన పక్ష నేను ఉన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడట? ప్రభువా మునిగిపోతున్న నాకు సహాయం చేయి. ఏమైందప్పుడు? అర్థం ఏంట్రా అంటే, నా జ్ఞానం వల్ల కాదు, నా టాలెంట్ వల్ల కాదు, నా యూత్ బలం ఎందుకు పనికి రాదు. ఆమేన్. పేతురు ఈత వచ్చి ఆయనకి ఎంత లోతో తెలుసు, ఎక్కడ దిగాలో తెలుసు. అలాంటి పేతురు సైతము తన సొంత నిర్ణయాల మీద ఆధారపడకుండా దేని మీద ఆధారపడ్డాడట? ప్రభు మీద ఆధారపడ్డాడు. ఈరోజు నీతో చెబుతూ ఉన్నాను, ఇప్పటికీ నీ సొంత ఆలోచనలు నడుస్తున్నావా? ప్రభుకు దూరంగా అసలు ప్రభు వైపు చూడకుండా నడుస్తున్నావా? ఒకసారి చూడు. ఈరోజు నీ బ్రతుకుని ముందు పెట్టుకుని చూడు. అసలు నేను బ్రతుకుతుంది పరలోకం కోసమేనా? యేసు ప్రభుని చేరడానికే బ్రతుకుతున్నానా? ఈ రోజు కనుక ప్రభు నన్ను పిలిస్తే ఆయన దగ్గర నిలబడేటువంటి గమ్యమేనా నాది అన్నది. హల్లెలూయా. ఒకసారి చెక్ చేయి. ఈ రోజు వరకు నువ్వు అన్న మాటలు, చేసిన పనులు, మంచి పనులు, చెడ్డ పనులు అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఆమేన్. కానీ అన్నీ అక్కడికి చేరవు. అన్నీ అక్కడికి ఎవరైతే పరిశుద్ధులో ఆయన ఎలా ఉంటారు అక్కడ వాళ్ళే చేరుతారు. ఆమేన్. మిగతా చేరే చోటు చాలా ఉంది. ఆ చేరే చోటు ఏమంటారు తెలుసా? ప్రభువా మీ నామమున మేము దయ్యాలు ఎల్లగొట్టలేదా, ప్రవచనములు చెప్పలేదా, అద్భుత కార్యాలు చేయలేదా, బడిపోండి అంటాడట ఆయన. సో అద్భుతాలు, సూచన క్రియలు, దీస్ ఆర్ నాట్ సైన్స్. అవి గుర్తులు కాదు మనకి పరలోకం వెళ్తాయి అనడానికి. ఏంటి గుర్తు? నీ పరిశుద్ధత. చెప్పండి ఏంటి? నీ పరిశుద్ధత. నీ లక్ష్యము, నీ గురి ప్రభు వైపు ఉంటే ఆయన లాగానే చేస్తావు, ఆయనకు లాగానే ఉంటావు, ఆయనకు లాగానే మారుతావు. హల్లెలూయా. కాబట్టి ఈ 2026 విషయంలో భయపడొద్దు. ఆమేన్. ఏం చేయొద్దు? 2025 లానే ఉంటుందా? అలానే ఉంచితే అందులో ఉంచేద్దుడు కదా, ఎందుకు తీసుకొస్తాడు ఇంకో రోజులకి? హల్లెలూయా. ఇంకో ప్లాన్ ఉంది ఆయనకి. ఆమేన్. నీ ప్లాన్లన్నీ ఫెయిల్ అయిపోయినా పర్లేదు, స్తోత్రం. ఎప్పుడు ఫెయిల్ అవ్వని ప్లాన్ అయింది. ఆమేన్. నువ్వు మధ్యలో ఎన్ని ప్లాన్లు వేసినా ఆ ప్లాన్ మాత్రం ఏమవుదట? ఫెయిల్ అవ్వదు. నీ జీవిత విషయం ప్రభు చెప్తూ ఉన్నమాట, ఆయనకు ప్రణాళిక ఉంది నీ పట్ల. అది మాత్రం నువ్వు ఆయనతో ఉంటే నెరవేర్చి తిరుగుతాడు. హల్లెలూయా. ఏ ఒక్కరూ నశించుట ఆయనకి ఇష్టం కాదు. అందులో నువ్వు నేను కూడా ఉన్నావు. ఆమేన్. ఎవరైతే ఆయన ప్రణాళికలు నడుస్తారో, అంటే ఆయన వైపు చూస్తూ లక్ష్యము ఎవరి మీద ఉంచాలి? ఆయన మీదే. మధ్యలో డబ్బు వస్తుంది, ఏమవుతుందండి? మాట మారిపోతే, పరిస్థితులు మారిపోతాయి, అన్ని మారిపోతాయి. ఉంటే ఉన్నాయి, లేకపోతే పోనీ. హల్లెలూయా. ఏది ఏమైనా ఎవరిని చూడాలట? దేవుని చూడాలా. ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు చూడండి. నీ చేతికి నెల మొదట్లో గట్టిగా జీతం వచ్చిన, డబ్బులు వచ్చిన, స్తోత్రం యేసయ్యానికి వందనాలు నాయనా. మరి నెలాఖరికి వచ్చేసరికి ప్రభా ఈ పరిస్థితి ఎలా దాటేస్తావు ప్రభా అంట. డోంట్ బి లైక్ దాట్. ఏ రీతిగానైనా పోషించే సామర్థ్యం కలిగిన దేవుడు. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటన్నమాట అంటే, నెలాఖరులో మా ఖర్చులన్నీ అయిపోయాయి, మా పరిస్థితులన్నీ అయిపోయాయి, మేము ఎంప్లాయీస్ కాదు.
హల్లెలూయా. ఎంప్లాయీస్ కాదు, మొత్తం అన్నీ అయిపోయి సరిగ్గా ఒక 4,000 రూపాయల దగ్గర అవసరం. ప్రభువుకు ప్రార్థన చేస్తాను, ప్రభు సహాయం దయచే. ఎట్లా ఎందుకంటే అది నెలాఖర, ఏదో అవ్వదు, పరిస్థితి సమస్య లేదు. మీరు ఏ కానుకలు తెచ్చిచ్చినా మొదటి వారంలో 2వ వారం వరకు వస్తాయి. నెల ఆఖరిలో పిఠాపురం వెళ్ళి ప్రార్థన చేసుకుని ఒక బిడ్డ వచ్చి, అన్న ఇదిగోని చేతులు పెట్టింది. ఆ కవర్ పెద్దది, అమౌంట్ పెద్దది, ఇంచుమించు 4,000 దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. అది పట్టుకొని ప్రార్థన చేసి అడుగుతాను, అమ్మా ఏంటిదంటే, అన్న దర్శన భాగం ఇయ్యానంటే 2 నెలల నుంచి మీకు ఇవ్వలేదన్న, నా దగ్గర ఉండిపోయాను. ఎప్పుడు ఇచ్చారట? నెల ఆఖరు. నేను మాట చెప్తున్నా, ఆలకించండి. నా దృష్టి వాటి మీద ఉండదు. ఇచ్చిన స్తోత్రం, ఇవ్వకపోయిన స్తోత్రం. పోషించేవాడు ఎవరు? ఆ చెక్ ఎక్కడెక్కడి నుంచి రావాలని చూడం కదా. ఆయన ఆ రీతిగా ఏం చేస్తాడంటే అవసరమైన దాన్ని నెలాఖరులు ఇచ్చాడు. ఇప్పుడు నీ నెలాఖరు అడ్డు కాదు. ఆమేన్. ఆయన ఎప్పుడైనా పోషించే సామర్థ్యం కలిగినోడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటో ఒక్కసారి చూసుకో. నీ పరుగు ఎక్కడికో చూసుకో. హల్లెలూయా. నీ పరుగు, నీ బ్రతుకు ఈ క్షణమే ప్రభు నేను పిలిస్తే నీ లక్ష్యం అక్కడ ఉంటే నువ్వు ఎక్కడికి చేరుతావు? ఆయన దగ్గరికి చేరుతావు. నీ లక్ష్యం అక్కడ కాకుండా ఇక్కడ ఎక్కడన్నా ఉండిపోయింది అనుకోండి, పాతాళానికి చేరుతావు. ఆమేన్. పైన పరలోకం, కిందన పాతాళం. ఎక్కడికి చేరాలన్నది నీ చేతుల్లో ఉన్నది. హల్లెలూయా. నీ గురి ఎక్కడికో నువ్వు అక్కడికి వెళ్తావు. చెప్పాల్సిన పనేమీ లేదు. ఆమేన్. నేను ఫలానా నువ్వు చెప్పాల్సిన పని లేదు. నీ గురి ఎక్కడికో తెలుసు, అది నేను అక్కడికి చేరుస్తుంది. అలానే ఈ రోజు దేవునితో నువ్వు మాట్లాడేటువంటి ఒక్క మాట, అవును ప్రభువా నా లక్ష్యం నువ్వు. పేతురు నిన్ను చూశాడు, నిలవబడ్డాడు. పక్కకు చూస్తే ఏమయ్యాడు? పడిపోయాడు. స్టెఫెన్ నిన్ను చూశాడు, మరణము వచ్చినా నిలవబడ్డాడు. హల్లెలూయా. అలానే పౌలు మరణకరమైన ప్రయాణం, నిలవబడ్డాడు. ఈ రోజు నా జీవిత ప్రయాణంలో నేను నడుచుదునుగాక, నా నావ మునగకుండునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కలవర